ఆరుగాలం కష్టపడి పండించిన రైతు తన పంటను అమ్ముకునేందుకు అరిగోస తీస్తున్నాడు. నల్గొండ జిల్లా వ్యాప్తంగా దాదాపు 2 లక్షల ఎకరాలకు పైగా వరి పంట మొత్తం కూడా బోరుబావులు అదేవిధంగా నాగార్జున సాగర్ ఆయకట్టు పరిధిలో ఎండిపోయింది. ఇక 5 ఎకరాలు నాటు పెట్టిన రైతుకు 1 లేదా 2 ఎకరాలు మాత్రమే ఇక పంటను చేతికి తీసుకునే పరిస్థితి వచ్చింది. ఆ పంట కూడా దాదాపు 15 రోజుల నుంచి నల్గొండ సమీపంలోని ఐకేపీ పిఎస్సిఎస్ సెంటర్ల వద్ద రైతులు ఇలా ఆరబోసి కొనుగోలు కేంద్రాల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం నల్గొండ సమీపంలోని ఆర్జాలబాయి పిఎస్సిఎస్ కేంద్రం వద్ద ఉన్నాం. ఇక్కడ ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్నట్టుగా టెంట్లు అయితే వేశారు. ఇప్పటి వరకు మిల్లులకు కేటాయించకపోవడంతో పిఎస్సిఎస్ సంబంధించిన కోఆపరేటివ్ బ్యాంక్ కావచ్చు, ఐకేపీ సెంటర్లకు సంబంధించిన ఇప్పుడు ఎవరైతే సంబంధికులు ఉన్నారో వారంతా కూడా ఇక కలెక్టర్ నుంచి ఆదేశాలు రాకపోవడంతో మిల్లుల్ని అలొకేట్ చేయకపోవడంతో కూడా కొనుగోలు మాత్రం ప్రారంభించలేదు. రేపు లేదా ఎల్లుండి ప్రారంభంగా ఉన్నటువంటి కొనుగోళ్లకు సంబంధించి రైతులంతా కూడా గత 10 రోజుల నుంచి ఇక్కడ దాదాపు 200 మంది రైతులు పూర్తిగా తమ పండించినటువంటి ధాన్యం సగం మేర మాత్రం భూమి పాలుగా మిగతా సగాన్ని తీసుకొచ్చి ఇక్కడ పోశారు. దీనికోసం కూడా మద్దతు ధర గవర్నమెంట్ లెక్క ప్రకారంగా ఏ గ్రేడ్ ధాన్యానికి 2,203 రూపాయలు కాగా ఇటు ఇంక దీంట్లో ఏమన్నా తేమ తాలు అదేవిధంగా మాయిశ్చర్ శాతం ఎక్కువగా ఉంటే కనుక 2,187 రూపాయలు గవర్నమెంట్ మద్దతు ధర కేటాయించింది. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 500 రూపాయలని బోనస్గా ఇస్తామని చెప్పినప్పటికీ కూడా ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడు కూడా ఇంప్లిమెంట్ అయితే కావట్లేదు. ఇక ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ విజువల్స్ అన్నీ కూడా నల్గొండ జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్నటువంటి ఆర్జాలబాయి పిఎస్సిఎస్ కేంద్రంలో రైతులు పోసినటువంటి 200 వరకు కూడా ధాన్యపు రాసులు. ఇక్కడ ప్రస్తుతం మనతో పాటు కొంతమంది మహిళా రైతులు ఉన్నారు. వారి మాటల్లో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ చెప్పండి, మీరు ఎన్ని రోజులైంది ఇక్కడ ఒడ్లు పోసి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము భాస్కర్లబాయి నుంచి వచ్చినాము. 10 రోజులు అవుతుంది. ఒడ్లు ఎండినవి కాంటాలు పెట్టడానికి మేము పెట్టమని కోరుచున్నాము. మాకు గవర్నమెంట్ మాకు మద్దతు ధర క్వింటల్కి 500 ఇస్తున్నారు. 500 గవర్నమెంట్ మాకు ఇస్తేనే బాగుంటుంది. మా పొలాలు ఎండిపోయి తాలు తవుడు మేము మా కష్టం అంతా తెచ్చి ఇంట్లో పోసినాం. కొనుగోలు తొందరగా చేయగలరు. ఇంకొక రైతు ఉన్నారు మనతో పాటు. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి? ఇక్కడ ఎవరైనా ఐకేపీ వాళ్ళు కానీ పిఎస్సిఎస్ వాళ్ళు కానీ వచ్చారా? ఎవరైనా అధికారులు ఇక్కడికి వచ్చి కొనుగోలు చేస్తామని ఏమని చెప్పారా? వచ్చి సీరియల్ రాసుకుర్రు, టెంట్ వేసుకురండి, వేసుకుని పెడతాం అంటారు. మరి టెంట్ వేసారు. మరి ఎప్పుడు పెడతారు? తొందరగా పెట్టాలని గవర్నమెంట్ కానీ ఇతర కలెక్టర్ కానీ ఇంకొక అధికారులను కానీ మేము కోరుతున్నాం. తొందరగా కాంటాలు కావాలి. వచ్చి 11 రోజులు 12 రోజులు కావస్తుంది. ఎండకు నీళ్ళు లేక నిప్పులు లేక బాగా ఇబ్బంది పడుతున్నాము. ఆల్రెడీ గవర్నమెంట్ చెప్పింది కదా, ఐకేపీ పిఎస్సిఎస్ సెంటర్ల వద్ద మంచినీళ్ళు వేయాలి, టెంట్లు వేయాలి, రైతులకు ఖచ్చితంగా సౌకర్యాలను కల్పించాలని చెప్పి ప్రభుత్వం చెప్తుంది కదా. ఎవరు కూడా అధికారులు ఎవరు ఇక్కడ జిల్లా కలెక్టర్ కానీ ఎవరు అధికారులు ఇక్కడికి రాలేదా? ఎవరు రాలేదండి. వాళ్ళ అధికారులు బ్యాంకు ద్వారా వాళ్ళు వచ్చారు. వాళ్ళు చూసుకురు, టెంట్ వేసారు, ట్యాంక్ పెట్టి రేపు పోస్తున్నారు నీళ్ళు. అంతే అండి. మాకు మద్దతు ధర కలిపేయాలి గవర్నమెంట్. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మాకు మద్దతు ధర 500 బోనస్ ఇస్తాడు. అది తొందరగా అందరు రైతులకు రావాలని కోరుకుంటున్నాం మేము. మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎన్ని వడ్లు తీసుకొచ్చారు ఇక్కడికి? ఎన్ని రోజులు అయింది పోసి? అధికారుల నుంచి ఏమైనా స్పందన ఉందా? ఎట్లా ఉంది పరిస్థితి? మొన్న 8 రోజులు అవుతుంది సార్ నేను వచ్చి. ఇక్కడ వచ్చి అధికారులు అయితే రాసుకున్నారు, పేరు రాసుకున్నారు. ఇవాళ రేపు ఫస్ట్కు పెడతారన్నారు. సరే, ఇప్పుడు అకాల వర్షాలు లేక చాలా ఇబ్బందులు అయినాయి. రైతు పండించిన పంట గిట్టుబాటు ధర కావాలని కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి వాగ్దానం ఇచ్చిండు, 6 గ్యారంటీలు ఇచ్చిండు. ఇప్పుడు మాకు తక్షణము 500 క్వింటాలకు 500 బోనస్ ఇస్తేనే అటు ఇటు రైతులు కొద్దిగా స్వేచ్ఛపడతారు. తొందరగా కొనుగోలు చేసి మమ్మల్ని గట్టెక్కియాలని కోరుతున్నాం. మనతో ఒక మహిళా రైతు ఉన్నారు. మీరు ఏ ఊరు నుంచి వచ్చారు? ఎన్ని రోజులు అవుతుందండి ఇక్కడ? రామారా నుంచి వచ్చారు. ఒడ్లు పోసి ఎన్ని రోజులు అవుతుంది? ఏమంటున్నారు అధికారులు? 12 రోజులు అవుతుంది. కాంటాలు ఈరోజే టెంట్ వేసారు. కాంటాలు స్టార్ట్ చేస్తా అంటారు 2-3 రోజులలో. మాకు 5 ఎకరాలు నాటు పెడితే 2 ఎకరాల దాకా ఎండిపోయింది. తెచ్చి ఇందులో పోసినాం. రేవంత్ రెడ్డి గారు 500 బోనస్ ఇస్తున్నారు కదా, అవి కల్పిస్తే రైతులందరూ కొంచెం సంతోషపడతారు. ఇప్పటి వరకు తేమ మాయిశ్చర్ కావచ్చు, తాలు కావచ్చు, ఎంత పర్సెంటేజ్ ఉంటే మీకు మద్దతు ధర ఏ గ్రేడ్ కింద పరిగణిస్తారనే విషయంలో ఏమన్నా అధికారులు అవగాహన కల్పించారా మీకు అని చెప్పారా? ఇప్పటివరకు అయితే ఇంకేం లేదండి. కాంటాలు స్టార్ట్ అయితే ఇంకా కొనాలి. కానీ ఇప్పుడే ఈ వర్షాలు లేవు కారణంగా ఈ వడ్లు తక్కువ ఉండడం వల్ల ఇప్పుడు ఎట్లున్నా రైతుల కాంచి వడ్లు తీసుకోవాలని కోరుకుంటున్నాం. రైతులను పెద్ద మనుషులను కూడా కోరుకుంటున్నాం, అధికారులని. వడ్లు ఏ విధంగా ఉన్నా కానీ తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఇది రైతుల పరిస్థితి. నల్గొండ జిల్లా వ్యాప్తంగా దాదాపు 11,37,000 ఎకరాలలో వరి సాగు చేస్తే ఇప్పటి వరకు 2.5 లక్షల ఎకరాల వరకు బోరుబావుల కింద అదేవిధంగా నాగార్జున సాగర్ ఎడమకాలు ఆయకట్టు పరిధిలో పూర్తిగా ఎండిపోయింది. మొత్తం పశుగ్రాసంగా కూడా పంట పండించిన రైతులకు కళ్ళ ముందు
పంట మొత్తం కోల్పోతున్నా కూడా ఏం చేయలేని పరిస్థితుల్లో రైతులంతా మనోవేదనలో ఉన్నారు. ఇప్పటి వరకు దాదాపు 2.5 లక్షల ఎకరాల్లో సాగు చేసిన పంట మొత్తం పూర్తి స్థాయిలో నిర్వీర్యం కాగా మిగిలిన ధాన్యాన్ని ఇలా రైతులు దాదాపు 15 రోజుల నుంచి కూడా ఇప్పుడు కంకికొక గింజలాగా తీసుకొచ్చి ఇక్కడ పోసారు. ఈ రైతులు పోసినటువంటి ధాన్యాన్ని ఎలాంటి బేషరదు కండిషన్స్ లేకుండా పూర్తిగా కొనుగోలు చేసి పూర్తి స్థాయి ఏ గ్రేడ్ ధాన్యానికి చెల్లించాల్సినటువంటి మద్దతు ధరని 2203 రూపాయలకు కొనుగోలు చేసి అదేవిధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చినటువంటి 500 రూపాయల బోనస్ను కూడా యాడ్ చేసి ఖచ్చితంగా కొనుగోలు చేయాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి రైతులైతే కోరుతున్నారు. ఇక ఇప్పటి వరకు అంటే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కరువు ప్రాంతంగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో దాదాపు 50 ఫీట్ల వరకు మొత్తం కూడా నీరంతా భూగర్భ జలాలను ఇంకిపోవడంతో కూడా దాదాపు పంట 50% వరకు కూడా చేతికొచ్చే పరిస్థితి లేదు. ఇంకా వారం 10 రోజుల పాటు కోత దశలో ఉన్న పంటలన్నిటికి కూడా నీళ్ళు అందించాల్సి ఉంది. అయినా కానీ ఇప్పటి వరకు నాగార్జున సాగర్ నుంచి నీటి విడుదల లేదు. బోర్లన్నీ కూడా అడుగంటిపోయి ఒట్టి మోటార్లు తిరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇంకా మొత్తం రైతులంతా కూడా తీవ్ర మనోవేదనలో ఉన్నారు. ఇప్పటికైనా సరే ఇటు జిల్లా కలెక్టర్ స్పందించడమే కాకుండా ఎలాంటి కండిషన్స్ పెట్టకుండా తాలు తేమ మట్టి అదేవిధంగా పురుగులు తిన్నటువంటి గింజలతో పాటు ఇతర మిశ్రమ రకాలన్నీ కూడా 16% వరకు కూడా ఉన్నప్పటికీ కూడా ఏ గ్రేడ్ ధాన్యాన్ని 2203 రూపాయలకు కొనుగోలు చేయాలనే ప్రభుత్వ నిబంధన ఉంది. ఈ నిబంధనను ఇంప్లిమెంట్ చేస్తూనే 17% మాయిశ్చరైజర్ ఉండే విధంగా కూడా రైతులను ఇప్పటికే ధాన్యం మొత్తం కూడా ఆరబోసుకోమని చెప్పి అధికారులు చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు జిల్లా యంత్రాంగం స్పందించి అదేవిధంగా వ్యవసాయ శాఖ మార్కెటింగ్ శాఖ కూడా సమన్వయంతో రైస్ మిల్లర్ల కేటాయించడమే కాకుండా ఐకేపీ పిఎస్సిఎస్ సెంటర్ల ద్వారా ఈ ధాన్యాన్ని కొనుగోలు చేసి వారం రోజుల లోపల రైతుల అకౌంట్లలో ధాన్యానికి సంబంధించిన డబ్బులు చెల్లించాలని చెప్పి కూడా వారు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఎర్రటి మండు టెండలో దాదాపు 45 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నటువంటి ఈ నల్గొండ జిల్లా సరౌండింగ్స్ ప్రాంతంలో కూడా రైతులంతా 8 రోజుల నుంచి ఇక్కడ తమ ధాన్యాన్ని అమ్ముకునేందుకు పడిగాపులు కాస్తూ ఉన్నారు. ఇక మార్కెటింగ్ శాఖకు సంబంధించి ఏర్పాటు చేయాల్సినటువంటి మంచినీటి వసతి కావచ్చు, టెంట్లు కావచ్చు, షామియానాలు, పట్టాల సరఫరాకు సంబంధించి కూడా ఏ ఒక్క అధికారి కూడా ఇక ఐకేపీ పిఎస్సిఎస్ సెంటర్ల వద్దనైతే ఎవరు కూడా అందుబాటులో లేరు. వెంటనే దీనిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడమే కాకుండా రైతుల పట్ల జాలి అదేవిధంగా దయతో పాటుగా ప్రభుత్వం ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చిందో 500 రూపాయల బోనస్, ఆ బోనస్ను కూడా ఈ వడ్లకు వర్తింపజేసే విధంగా చర్యలు తీసుకొని వెంటనే కొనుగోలు ప్రారంభించాలని చెప్పి రైతులు కోరుతున్న పరిస్థితి ఉంది. ఇది ప్రస్తుతం నల్గొండ జిల్లాలో ఐకేపీ పిఎస్సిఎస్ సెంటర్ల వద్ద తాజా పరిస్థితి. విజువల్ జర్నలిస్ట్ మధుతో వెంకటరెడ్డి, న్యూస్ 360, నల్గొండ ఆర్జలబాయి నుండి.